నాచగిరి టీవీ న్యూస్. మన నాచగిరి టీవీని సబ్స్క్రైబ్ చేయండి. సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం ఉమ్మన్నగారి దేవేందర్ రెడ్డి సీనియర్ నాయకులు రాష్ట్ర లేబర్ వెల్ఫేర్ బోర్డు మాజీ చైర్మన్ ఉమ్మన్నగారి దేవేందర్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. గురువారం కౌడిపల్లి మండలంలోని తునికి నల్ల పోచమ్మ దేవాలయం వద్ద ఆయన జన్మదిన వేడుకలు పార్టీలకు అతీతంగా రాజకీయ ప్రముఖులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వేడుకల్లో హాజరయ్యారు. ఉమ్మన్నగారి దేవేందర్ రెడ్డి జన్మదినం సందర్భంగా ప్రత్యేకంగా పలువురు ఆయనకు శాలువాలు కప్పి కేకులు కట్ చేసి తినిపించారు. ఈ కార్యక్రమానికి నర్సాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మదన్ రెడ్డి, పద్మా దేవేందర్ రెడ్డిలు పాల్గొని ఆయనకు శాలువాలు కప్పి బొకేలు జ్ఞాపికలను అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. తదుపరి మెదక్ జిల్లాకు వచ్చే మెదక్ జిల్లా ప్రెసిడెంట్గా ఉన్నాను. తదుపరి నరేంద్ర గారిని ఇక్కడికి తీసుకొచ్చి వారిని పార్లమెంట్ మెంబర్ చేయడమే కాకుండా ఎన్ఏ కృష్ణాన్ని కూడా మన సిద్దిపేట ప్రాంతానికి తీసుకొచ్చి వారిని కూడా స్వల్పంగా ఓట్లతో ఓడిపోయే పరిస్థితి నిర్మాణం చేశాను. ఇక్కడ దాదాపు ఆల్మోస్ట్ అన్ని పార్టీలకు చూస్తే అప్పుడు బీజేపీయే ఎక్కువ ఓట్లు వచ్చినాయి అన్ని పార్టీల మీద, తెలుగుదేశం కానీ, కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ. ఇంకా నరేంద్ర గారు 29,000 ఓట్లతో గెలిచారు. మన వెల్ఫేర్ బోర్డ్ చైర్మన్గా మరి పదవి దక్కడం జరిగింది. దాన్ని కూడా అంకిత భావంతో పనిచేసిందండి. వెల్ఫేర్ బోర్డ్ చైర్మన్ అంటే నాకేమైందిలే అని ఊరుకోలే, అన్ని జిల్లాలకు పోయి అక్కడ లేబర్కి సంబంధించినటువంటి ఏవైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించినటువంటి బెనిఫిట్స్ ఉన్నాయో అవన్నీ కూడా తెలియజేసి అందరి అసంఘటిత కార్మికులు ఎవరైతే ఉన్నారో మీరు ఎన్రోల్ చేసుకోండి, ఎన్రోల్ చేసుకుంటే మీకు ఏమైనా ప్రమాదం జరిగితే మీ కుటుంబానికి బీమా వస్తుంది అని చెప్పి చాలా మందికి బీమా చేయించినట్టు 48 లక్షల మందికి బీమా చేయించినటువంటి ఘనత మన దేవేందర్ అన్నకి దక్కుతుందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. మరి అంతకుముందు టీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ అలయన్స్ ఉన్నప్పుడు కూడా అన్న నా విజయానికి ఎంతో కృషి చేయడం జరిగింది. మళ్ళీ మొన్న కూడా కంకణబద్దులై మరి ఎవరైనా తిరగకున్నా నేనైతే గ్రామం ఇల్లు తిరుగుతా అని ప్రతి గ్రామంలో పాదయాత్ర చేసినటువంటి అన్నను నిజంగా కూడా ఎప్పుడు మర్చిపోలేమని చెప్పేసి వారికి ఎప్పుడు కూడా కృతజ్ఞరాలుగా ఉంటాను అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ అన్న మరి ఇంకా ఉన్నతమైనటువంటి పదవులు పొందాలని, ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మనకేం రాదు కానీ తప్పకుండా మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది.